నమస్తే వెల్కమ్ టు ఆకాశరామన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జూబ్లీహిల్స్ లో తొలిసారి కాంగ్రెస్ బాగా వేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీ సాధించి రికార్డ్ సృష్టించారు. ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిటే గల్లంతైపోయింది. సిట్టింగ్ సీటు కాపాడలేకపోయినా గులాబీ పార్టీ షరా మామూలుగానే ఎన్నికలు జరిగిన తీరుపై విమర్శలు మొదలు పెట్టేసింది. మొత్తం మీద కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపించింది అంటున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది. నిజానికి ఇది ఘన విజయం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓ అందని ద్రాక్షగా మారింది. కానీ ఈ బైపోల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో బంపర్ విక్టరీ సాధించారు. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా గెలుపు కాంగ్రెస్ దే అని చెప్పాయి. ఆ క్రమంలో అంచనాలను మించి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 డివిజన్లు ఉండగా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పై చేయి సాధించింది. ఒక షేక్పేట డివిజన్ లో మాత్రమే టఫ్ కాంపిటీషన్ కనిపించగా మిగిలిన అన్ని డివిజన్లలో ఏకపక్షంగా సాగింది. అన్ని డివిజన్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మొత్తం 7 డివిజన్ల ఓట్లను 10 రౌండ్లలో కౌంట్ చేశారు. ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లభించింది. ఆ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతపై నవీన్ యాదవ్ 24,658 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం నమోదు చేశారు. ఈ జూబ్లీహిల్స్ బైపోల్ వార్ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది తమ పాలనకు రెఫరెండం అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో రుచి చూస్తారంటూ విపక్ష పార్టీలు సవాలు చేసుకున్నాయి. డి అంటే డి అన్నట్లుగా హోరాహోరీ ప్రచారం చేశాయి. కానీ ప్రజలు మాత్రం తాము ఎవరికి ఓటు వేయాలో బాగా తెలుసు అన్నట్లుగా ఓట్లు వేశారు. నిజానికి ఈ గెలుపు విషయంలో అన్ని తానై వ్యవహరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలకు ముందు నుంచి నియోజకవర్గ పరిస్థితులపై వరుస భేటీలు, సమావేశాలు నిర్వహించారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. విమర్శలకు ఘాటుగా బదిలిస్తూ వెళ్లారు. ఈ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సూపర్ సక్సెస్ అయింది. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఊహించని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం తనదైన శైలిలో వ్యూహ రచన చేశారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీలో మరింత పట్టు కోసం పోలింగ్ కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కీలక నేతలందరికీ డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఇంటింటి ప్రచారం చేపట్టారు. సీఎం సైతం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. తన ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. పోలింగ్ రోజున పోల్ మేనేజ్మెంట్ కూడా అద్భుతంగా చేయడంతో విజయం మరింత సునాయాసంగా మారిందని చెప్పొచ్చు. నవీన్ యాదవ్ 2009లో యూసుఫ్గూడ డివిజన్ లో ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న అప్పటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం ఎమ్మెల్యే అయ్యారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జూబ్లీహిల్స్ బైపోల్స్ లో విజయం సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.